హల్లెలూయా. దేవుని నామములోకి వందనాలు. 2025 ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? January 1st, 2025 స్టార్ట్ అయిందని ఎంసీబా కూడా చెప్పినట్టు ఈ సంవత్సరంలో ఎన్ని నెలలు అయిపోయినాయి? 10 నెలలు, 10 months. 10 నెలలు అయిపోయింది. అసలు కొన్నిసార్లు అనిపిస్తుంది 10 నెలలు అప్పుడే అయిపోయినాయి అని చెప్పి. మనకు అనిపిస్తుంది అప్పుడే అయిపోయిందని చెప్పి. కానీ సమయంకి ఎవరు చుట్టాలు కాదు, దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎవరి మాట వినదు, ఎవరి కోసం ఆగదు, ఎవరి రికమెండేషన్ పెట్టినంత మాత్రాన కూడా ఎవరి కోసం ఆగిపోదు, దాని పని దాన్ని చేసుకుపోతుంది. కానీ మన పని మనం చేయకపోతే మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. సమయము తన పని తాను ఎందుకు చేసుకుపోతుంది తెలుసా? తను లెక్క చెప్పవలసిన అవసరము రాకూడదని. అర్థమైందా? తను లెక్క చెప్పవలసిన అవసరము రాకూడదు. సో ఇది 10 నెలలు కూడా ఎవరు ఆగమన్నా ఆగలేదు, ఎవరు పరిగెత్తమన్నా పరిగెత్తలేదు. ఏంటిది? సమయం చేసుకుంటుంది. మనం ఐ థింక్ లాస్ట్ వీక్ కాకుండా ముందు వీక్ కూడా టైం అనే ఇంపార్టెన్స్ గురించి మనం డివోషన్ మెసేజ్లో మనం విన్నాం, నేర్చుకున్నాం. టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. టైం ఇస్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఆ డివోషన్ మెసేజ్ లో ఒక లైన్ నేను జ్ఞాపకం చేస్తాను. టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటది? బ్లాంక్. ఆ బ్లాంక్ లో ఏమో రాస్తారు మన జనరల్ గా? టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అని చెప్పి అంటారు. కానీ టైం ఇస్ మోర్ దాన్ మనీ. డబ్బు కంటే సమయం చాలా గొప్పది, చాలా ప్రెషస్. ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి ఈ యొక్క ఇయర్ అయిపోవడానికి? 2 months. ఓకే, డిసెంబర్ 31 days. ఈ మంత్ 30 days ఉంటే ఈ 30 days లో ఆల్రెడీ సెకండ్ డే లో ఉన్నాం. అంటే 28 + 31 ఎంత? ఈ 2025 లో ఇంకెన్ని రోజులు ఉన్నాయంటే 59 days ఉన్నాయి. ఈ 59 days కి కూడా సమయం మన గురించి ఆగదు. కానీ మనం చేయాల్సిన పని మనం చేయకపోతే మనం లెక్క చెప్పవలసిన అవసరం అనేది ఉంది. లాస్ట్ వీక్ కూడా బిఫోర్ వీక్ అని కూడా వ్యర్థమైన మాటలకి ఏం చెప్పాలి? మనం లెక్క చెప్పవలసిన అవసరం ఉంది. మనం బైబిల్ వాక్యంలో నేర్చుకున్నాం. మరి చేయాల్సిన పనులు, దేవుని యొక్క ప్రణాళిక, మనకిచ్చిన బాధ్యత ఈ 10 నెలలు ఎలాగ జరిగిపోయినాయో అవి జరిగిపోయాయి. అందరూ బిజీ అయిపోతారు. ఇంకొక 20-25 days అయితే క్రిస్మస్ అని, షాపింగ్ అని, బట్టలు కొనడం అని చెప్పి, కేకులు చేయడం అని చెప్పి, పప్పులు చేయడం అని చెప్పి బిజీ అయిపోతాం కదా. ఈలోపు క్రిస్మస్ అయిపోయిందా అనే లోపు ఏమొస్తుంది? న్యూ ఇయర్ వస్తుంది. న్యూ ఇయర్ కూడా బిజీ అయిపోతారు అందరు. సో వారు చేయాల్సిన పనులలో బిజీ అయిపోతూ వారు నిజముగా వారి జీవితంలో ఒక పర్పస్ చేయాల్సిన పనులు పక్కన పెట్టేస్తాము. జనరల్ గా పొద్దున్న లేస్తాం, రెడీ అవుతాం, ఆఫీస్కి వెళ్తాం, లేకపోతే బిజినెస్కి వెళ్ళిపోతాం, లేదా స్కూల్కో కాలేజ్కి వెళ్ళిపోతాం. ఇవన్నీ మినిమం గా చేయాల్సిన పనులు, వెరీ గుడ్. ఇవి కాకుండా గాడ్స్ పర్పస్ మన లైఫ్ లో అనేది చేయాల్సినవి కూడా ఉంటాయి. వాటిని మనము పక్కన పెట్టేస్తాం. వాటిని పక్కన పెడితే ఏమవుతుందంటే రోజున లెక్క చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లెక్క చెప్పాల్సిన అవసరం మనకు ఉంది. అండ్ ఆ లెక్క చెప్పవలసిన అవసరత ఉంది కాబట్టి, ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి లెక్క చెప్పే ఆ పరిస్థితి సిచ్యువేషన్ లో రాకుండా మనం జాగ్రత్త పడాలి. ఏ విధంగా అంటే సమయము తన యొక్క లెక్క చెప్పవలసిన పరిస్థితి రాకుండా ఏదైనా జాగ్రత్త పడుతుందో మనం కూడా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. సో ఇంకా 59 days ఉంది. ఈ 59 days జాగ్రత్తగా మనం ఏం చేయాలో అది ఖచ్చితంగా చేసేది వెళ్దాం. ఓకే, మనిషి పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఒకటి జరుగుతుంది. ఏంటిది? మనిషి పుట్టాడంటే ఖచ్చితంగా ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది మన జీవితంలో. ఏంటిది? బర్త్డే అనకండి. ఓకే, పుట్టిన రోజు బర్త్డే జరుపుకుంటారు. కానీ ఏంటిది? అది చనిపోవడం. ఒక మనిషి పుట్టాడంటే ఖచ్చితంగా జరిగే విషయం ఏమిటంటే చనిపోవడం. ఓకే, అది ఆపలేం ఎవరి తరం కాదు. ఎగ్జాంపుల్, ఈరోజు వాచ్మెన్ వాళ్ళ మామయ్య నిన్న రాత్రి హార్ట్ అటాక్ చనిపోయారు. సో అలా చూసుకుంటూ పోతే రాత్రి పడుకుంటే పొద్దున్నే లేచిన తర్వాత
కళ్ళు తెరిచే వాళ్ళు చాలా కొద్ది మంది. ప్రపంచం మొత్తంలో చాలా మంది చనిపోతున్నారు. ఏంటి విధంగా చనిపోతున్నారో కూడా తెలియదు. మీకు ఒక విషయం చెప్తా, విచిత్రం అనిపిస్తుంది. కారణం లేకుండా కూడా చనిపోయే వాళ్ళు ఉంటారు. అంటే కారణం లేకుండా అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎలా చనిపోయారో కూడా చెప్పలేకుండా అన్న సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఒక ఆయన అంట జస్ట్ ఇట్లా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే, మామూలుగా గాలి లేదు, తుఫాన్ లేదు, ఏమీ లేదు, నార్మల్ టెంపరేచర్, నార్మల్ క్లైమేట్. నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ హై టెన్షన్ వైర్ ఉంటుంది కదా, ఎలక్ట్రిక్ వైర్, అది తీగ కట్ అయ్యి అది ఇలా వచ్చి ఇలా టచ్ చేసింది. హై టెన్షన్ వైర్ నుంచి వచ్చి కరెంట్, హై వోల్టేజ్ వైర్ మొత్తం ఇట్లా అవయవాలు అన్నీ ఏమవుతాయి, మంట లోపల మండిపోయి యాషెస్ అవుతాయి. ఒక ఏం తప్పు చేశాడు? పోనీ పోయి ఆ హై టెన్షన్ వైర్తో ఆడుతున్నాడు. కొంతమంది ఆడతారు కదా పిచ్చి పిచ్చిగా ఆడుతున్నా, లేదే. అయినా కూడా అలాగా వచ్చేసే చెప్పారు. మొన్న కర్నూలు బస్ యాక్సిడెంట్, వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు పాపం. అర్ధరాత్రి 3 గంటల సమయంలో మంటలు వచ్చే బయటికి రాలేని పరిస్థితి. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం చేసుకునే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోయి. చూడండి, నేనేం చెప్తున్నానంటే మన లైఫ్ లో డెత్ ఈస్ ఫర్ షూర్. మనం సక్సెస్ అవుతామా, లేకపోతే మనం పెళ్లి ఘనంగా చేసుకుంటామా, లేకపోతే ఎగ్జామ్స్ లో ఫస్ట్ ర్యాంక్ వస్తాయా, లేకపోతే పెద్ద బిల్డింగ్ కడతామా, వీటన్నిటి గ్యారంటీ లేదు. గ్యారంటీ దేనికి ఉంది తెలుసా? డెత్కి అయితే ఫర్ షూర్ గ్యారంటీ. కానీ ఆ డెత్ లోపు మనం ఏం చేసామన్నది ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? అది పర్పస్. ఆ డెత్ లోపు, ఆ చనిపోయే ముందు మనం ఏం చేసాం, మన స్టోరీ ఏంటి? అర్థమైందా? బైబిల్లో చాలా ప్రవక్తల గురించి రాయబడ్డాయి. ఎగ్జాంపుల్ పాల్ కావచ్చు, ఒక అతని వ్యక్తి గురించి, ఎఫ్ఎఫ్రా అనే ఒక వ్యక్తి గురించి రాయబడింది, పేతురు గురించి రాయబడింది. వారి గురించి ఇప్పటి వరకు కూడా చర్చ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, డిస్కస్ చేసుకుంటున్నారు. అబ్రహాం, ఫాదర్ అబ్రహాం చెప్పంటాం కదా, తండ్రి అయినా అబ్రహాం అంటుంటారు. బైబిల్లో ఇన్ని విషయాలు రాస్తూ నేను గురించి మాట్లాడుతూ ఉంటాను కదా. మరి రేపటి రోజున మనం చనిపోయిన తర్వాత మన గురించి ఏం మాట్లాడతారు? భూమి మీద కావచ్చు, మరి పరలోకంలో కూడా కావచ్చు. పరలోకంలో భూమి మీద మన ఏ విధంగా అయితే చేసిన పనులు ఉంటాయో వాటి గురించి డిస్కషన్, చర్చ చేస్తారు. మన గురించి సాక్ష్యాలు ఇస్తారంట. మన స్టోరీ ఏముంటుంది గమనిద్దాం. మన బిజీ లైఫ్ లో బిజీ 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 చేయాల్సిన పనుల్లో చేసుకుంటూ వెరీ గుడ్. మనకున్న బాధ్యతల్లో నేను తెచ్చుకుని పోతున్నాం, వెరీ గుడ్. కానీ మనం పర్పస్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాం. దేవుడు మన జీవితంలో మన పెట్టిన ప్రణాళికని ఫుల్ఫిల్ చేస్తున్నాము. హల్లెలూయా. అయితే దేవుని యొక్క ప్రణాళికని మన జీవితంలో ఫుల్ఫిల్ చేయాలంటే 3 విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ 3 విషయాలు ఏంటి తెలుసా? ఫస్ట్ మైండ్. చెప్పండి, మైండ్. నెక్స్ట్ బాడీ. చెప్పండి, బాడీ. థర్డ్ సోల్. మైండ్ మన మనస్సు, బాడీ శరీరం, తర్వాత సోల్ ఆత్మ. బాడీ గురించి చెప్తా. బాడీ ఏంటంటే మన శరీరం. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. మట్టిలోంచి వచ్చినాక మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి వెళ్ళిపోతుంది. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. చనిపోయిన తర్వాత మట్టిలోకి వెళ్తుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అది దేవుడి దగ్గరికి వెళ్తుంది. మన రక్షణ భాగ్యం ప్రకారంగా దేవుడు పరలోకంలో పెట్టాలో లేకపోతే నరకంలో పెట్టాలో అది ఆయన ప్లాన్. కానీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయితే ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటి తెలుసా? మైండ్, మన మనస్సు. ఇది చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క టాపిక్ కూడా వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ టాపిక్స్ టు ప్రీచ్. ఈ టాపిక్ ని ప్రీచ్ చేయాలంటే కూడా చాలా ఛాలెంజింగ్ తో కూడుకున్న టాపిక్. అయితే చాలా జాగ్రత్తగా వినండి. అయితే మైండ్, ఈ మైండ్ మారితేనే నేను ఇందాక చెప్పిన దేవుని యొక్క ప్రణాళిక మనం చేయగలుగుతాం.
మన మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మైండ్ అంటే బ్రెయిన్ కాదు, బ్రెయిన్ లో మెదడు నరాలు ఉంటాయి కదా, అవన్నీ అంటలేదు. మనస్సు, దట్ ఈస్ అ బ్రెయిన్. మనస్సు ఇస్ అ మైండ్. ఈ మన దేవుడు వాక్యం ఏం చెప్తుంటే, ఈ యొక్క మనస్సునంట దేని మీద పెట్టకూడదు, దేని మీద పెట్టాలి అనే ఒక విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. బైబిల్ ఏం చెప్తుందో చాలా జాగ్రత్తగా ఇండెప్త్గా అర్థం చేసుకోబోతున్నాం. దేని మీద పెడుతున్నావో, దేని మీద పెట్టకూడదో ఆ విషయాలను బట్టి మనం నిజంగా దేవుని ప్రణాళిక చేస్తున్నావా, లేకపోతే దేవుని యొక్క ప్రణాళిక చేస్తున్నావా అని చెప్పి ఏదో సాటిస్ఫాక్షన్ మోడ్ లో ఉన్నావా అనేది మనం చెక్ చేసుకోవాలి. రెడీయా? రెడీ? లెట్స్ గో టు రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. రోమీల రాసే పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. రోమీల రాసే పత్రికలో 12వ అధ్యాయం 1వ వచనం ఏముంది? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ రాసిన పత్రికలో ఈజ్ రిక్వెస్టింగ్, బతిమాలుతున్నాడు. ఏం చేస్తున్నాడు? బతిమాలాడుతున్నాడు. చెప్పండి, బతిమలాడుతున్నాడు. అంతా చెప్పండి. ఎవరు బతిమలాడుతున్నారు? పౌలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ లేఖ రాస్తూ, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగం మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. ఈజ్ రిక్వెస్టింగ్. మనం ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాం జనరల్ గా ఎవరైనా? చెప్పండి. ఫస్ట్ చెప్తాము, వినకపోతే లాస్ట్ ఏం చేస్తాం? బతిలాడతాం. అది నాకు ఇవ్వు, ప్లీజ్ 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 రిక్వెస్ట్ చేస్తాం. ఆప్షన్స్ అన్నీ అయిపోయినాక ప్లీజ్ కొంచెం ఒక కప్ కాఫీ లేదా లెగ్ పీస్ వేస్తారు. జనరల్లీ మనం పెళ్లి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మైండ్ ఒకటి పెట్టుకొని వెళ్తాం, లెగ్ పీస్ కావాలి. కానీ వాడు లెగ్ పీస్ ఏమవుతుంది? అక్కడే ఉంటుంది లెగ్ పీస్, కానీ మనకి ఏదో వేస్ట్ పీస్, మనకి నచ్చని పీస్ పడుతుంది లాస్ట్కి. సో పౌలు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఏం మాట్లాడుతున్నాడు తనకి తెలుసు కాబట్టి క్లియర్ ఏం చేస్తున్నాడు? బతిమలాడుకుంటున్నాడు. ఏమని బతిలాడుతున్నాడో చూద్దాం మనం ఫస్ట్. కానీ ఏం చేస్తున్నాడు? బతిలాడుతున్నాడు. ఇట్స్ రిక్వెస్టింగ్. మనం ఎప్పుడైనా బతిమలాడామా ఎవరికైనా? కానీ ఎప్పుడు బతిమలాడతాం? లాస్ట్ ఆప్షన్, లాస్ట్ పాయింట్. పౌలు కూడా ఈ యొక్క టాపిక్ అర్థం చేసుకొని లాస్ట్ పాయింట్ వరకు కూడా మాట్లాడుతూ లాస్ట్ ఇక బతిమలాడుతున్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకోండి, దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటున్నారు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ పాయింట్ మీరు కాకపోతే నోట్ చేసుకోండి. సేవ అనేది ఏ విధంగా చేయాలనేది చాలా క్లియర్ గా పాయింట్. నెక్స్ట్ వర్స్, దిస్ ఇస్ ది ఇంపార్టెంట్ వర్స్ ఫర్ టుడేస్ మెసేజ్. ఈరోజు వాక్య భాగం ఇది ఇంపార్టెంట్ వర్స్. నీకు తెలుసా? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగునట్లు రూపాంతరం పొందుడి. ఎవ్రీ సండే ఈజ్ ఎందుకు మనకి? ఎవ్రీ సండే ఈజ్ చెప్పండి గట్టిగా, సెలబ్రేషన్. ఇంకొక పాయింట్ మనం నేర్చుకున్నాం రీసెంట్. ఎవ్రీ సండే ఈజ్ ప్రిపరేషన్. ఈరోజు 3వ వర్డ్ యాడ్ చేయాలనుకుంటున్నాను దానికి. ఎవ్రీ సండే ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్. తెలుగులో చెప్తాం, ప్రతి ఆదివారం మనకేంటి? ఒక పండుగ. రెండోది, ప్రతి ఆదివారం మనకేంటి? సిద్ధపాటు. ప్రతి ఆదివారం మనకి ఏం తెలుసు? మూడోది, రూపాంతరం పొందడం. ఆమేన్. అస్సలు మర్చిపోతుంది. ఇక ప్రతి ఆదివారం అంటే సండే వచ్చినప్పుడు అని అంటలేదు నేను ఇక్కడ. దేవుని యొక్క సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, దేవుని యొక్క సన్నిధికి నీ యొక్క హృదయంతో అర్పణతో ఎప్పుడైతే వస్తావో, దేవుడితో మొరపెడుతుంటావో, ఆ ప్రతి ఒక్కటి కూడా ఒక పండుగ, ఒక సెలబ్రేషన్, ఒక ప్రిపరేషన్, ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఒక రూపాంతరం అయ్యే విధంగా ఉంటుంది. హల్లెలూయా.
ఇక్కడ సెకండ్ వర్స్ లో ఆ రూపాంతరం గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడ రావాలంటే తెలుసా ఈ రూపాంతరం? చాలా క్లియర్ గా చూడండి. మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక, ఫస్ట్ పాయింట్, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటుంది ఇంగ్లీష్ లో. ఈ లోక మర్యాదలు అనుసరింపక. లోక మర్యాద అంటే చెప్పండి, ఇంటరాక్టివ్ సెషన్ చేద్దాం, మీకు తెలిసింది చెప్పండి. లోక మర్యాద అంటే, మర్యాద అంటే ఎవరి ఇంటికి వెళ్ళగానే కూర్చోండి బ్రదర్, కూర్చోండి సిస్టర్, వాటర్ తాగుతారా, లేకపోతే కాఫీ, అది జనరల్ గా మర్యాద. అలాంటి కైండ్ ఆఫ్ మర్యాద గురించి మాట్లాడట్లేదు. లోక మర్యాద అంటే లోక తీరు, లోకంలో ఉన్న తీరు, లోకంలో ఉన్న ప్రిన్సిపల్స్, లోకంలో ఉన్న ట్రెడిషనల్స్, లోకంలో పాటించే పద్ధతులు, లోకంలో ఉన్న చేయాలి, ఇది చేయాలి, ఇదే విధంగా చేయాలి, ఇలానే చేయాలి అని చెప్పుకొస్తున్న తరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్న మాటల్ని ఆ విధంగా ట్రెడిషన్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ లోక మర్యాద అనేది. కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోగానే ఏమంటారు తెలుసా? నలుపు డ్రెస్, బ్లాక్ షర్ట్ వేసుకోగానే ఏమంటారు? బ్లాక్ షర్ట్ వేసుకుని నలుపు ఎందుకు? నలుపు శాతానికి నువ్వు బండి కూడా కొన్నావు అనుకోండి, బ్లాక్ బండి, బ్లాకా ఇది బయట వాళ్ళు అంటలేదు. నేను యాక్చువల్ గా క్రైస్తవులు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. బండి బాగుంది, ఏంటి బ్లాక్ కొన్నారా? మీకు వేరే కలర్స్ దొరకలేదా? వీడికి మాత్రం బ్లాక్ ఇష్టం. అయితే లేదా బ్లాక్ చాలా ఇష్టం అంటే, నువ్వు బ్లాక్ చాలా ఇష్టం అంటే నువ్వు 2 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేయాల్సిందా? ఇది క్రైస్తవులే కాదు, ఆ క్రైస్తవులు నడిపించే పాస్టర్లు కూడా తయారయ్యారు. ఏమని తెలుసా? నలుపు రంగు దేనికి సాదృశ్యం తెలుసా? సాతాను కంట. ఎవరు చెప్పారు సార్? మరి నలుపు రంగు సాతానికి సాదృశ్యం అంటే దేవుడు ఫస్ట్ తయారు చేసింది ఏంటి తెలుసా? చీకటి. ఇప్పుడు నైట్ అయింది అనుకోండి, ఏ కలర్ వస్తుంది? బ్లూ వస్తుందా? గ్రీన్ వస్తుందా? ఏ కలర్ వస్తుంది? బ్లాక్ వస్తుంది. ఇప్పుడు బ్లాక్ వచ్చిందని చెప్పి, ఇప్పుడు నాకు ఆఫీస్ ఉంటుంది నైట్ షిఫ్ట్, బ్లాక్ వచ్చిందని చెప్పి అమ్మ సాధారణ ఇక్కడ బయట తిరుగుతున్నాడు, నేను ఆఫీస్కి వెళ్ళినట్టు మా మేనేజర్ ఊరుకుంటాడా? ఎల్ఓపి వేస్తాడు, లాస్ ఆఫ్ అంటే చీకటి కట్ చేసి పడేస్తాడు. అంత పాస్టర్ అంటారు తెలుపు యేసు ప్రభుకి చిహ్నము, నలుపు సాతాను చిహ్నం. తప్పది. అది లోక క్రమం. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. లోక మర్యాద అంటే ఈ విధంగా మాట్లాడతారు, ఈ విధముగా ఆచరించే యొక్క విషయాలను లోక మర్యాద. బైబిల్ అదే చెప్తుంది కదా క్లియర్గా. వచనానికి వెళ్దాం. మీరు లోక మర్యాదకు అనుసరింపగా అనుకూలమును సంపూర్ణమై ఉన్న చిత్తము, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందింది. అయితే లోక మర్యాద అనుసరించదంట. తర్వాత ఉత్తమమును అంటే ఏది మంచిది కాదో తెలుసుకోమంటున్నారు. తర్వాత ఏది అనుకూలంగా ఉంటుంది, ఏది అనుకూలంగా ఉండదో తెలుసుకోమంటారు. ఏది ఫుల్ఫిల్మెంట్ గా సంపూర్ణంగా కంప్లీట్ అయి ఉంటుందో అది దేవుని చిత్తము. చాలా మంది అంటుంటారు కదా, వాట్ ఇస్ గాడ్స్ విల్? దేవుని చిత్తం అంటే ఏంటి అంటే, దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? ఏదైతే లోకానికి అనుకూలంగా, లోక మర్యాద అనుసరింపగా ఉంటుందో, ఏదైతే ఉత్తమంగా ఉంటుందో, ఏదైతే అనుకూలంగా ఉంటుందో, ఏదైతే సంపూర్ణమై ఉంటుందో అది దేవుని చిత్తం అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. దేవుడి చిత్తం నా జీవితంలో ఏంటంటే, నా జీవితంలో జరుగుతున్న విషయము, నేను చేయబోయే విషయం లోకానికి మర్యాదను అనుసరింపగా, ఉత్తమముగా, మంచి విషయమై, అదే విధంగా కంప్లీట్ అయి ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఏదైతే ఉంటుందో అది దేవుని చిత్తము. అది తెలిసి పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారమంటాడు. ఇక్కడ దేవుని చిత్తం ఏ విధంగా తెలుసుకోవచ్చు తెలుసా? మన మనస్సుతో తెలుసుకోవచ్చు అంట. కానీ మన మనసు ఏ విధంగా మార్పు పొందిన మనసుగా ఉండాలంట. అందుకే బైబిల్ ఏం చెప్తుందా? మారు మనస్సు పొందిన వారు దేవుని చూచుదురు. మారు మనసు పొందిన వారు, మారు మనసు మంచి రక్షణ పొందుకున్న వారు దేవుని రాజ్యం వైపు వెళ్తారని చెప్పుకుంటుంది. ఇక్కడ మనస్సు ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరి మనసు ఏ విధంగా ఉండాలి సార్? మారాలంట, కంప్లీట్ గా మారాలని బైబిల్ చెప్తుంది. మారు మనస్సు. ఎంతమంది విన్నారు ఈ పదాన్ని ఇప్పటి వరకు? మారు మనస్సు కొన్ని లక్షల సార్లు విని ఉంటాయి పదాన్ని, కొన్ని లక్షల సార్లు ఉంటాం చిన్నప్పుడు. మారు మనసు పొందండి అంటే మారు మనసు పొందడం అంటే ఏంటి తెలుసా? మన మనస్సు మారి లోక మర్యాదలు, లోకములో ఉన్న విషయాల మీద కాకుండా, అంటే
వాటి మీద మన మనసు ఉండకుండా దేవునికి చిత్తం వెతుకుతూ, దేవుని రాజ్యం వెతుకుతూ, దేవుని వాక్యము పైన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మారు మనసు పొందినట్లు. ఆమేన్. అప్పుడు మారు మనసు పొందినట్టు, ఆ మారు మనసు పొంది నూతన పొందినట్లు రూపాంతరం. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో అప్పుడు నీ జీవితంలో రూపాంతరం అనేది వస్తుంది. ఈరోజు నీ జాబ్ విషయంలో నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నావు. ఈ రోజు నీ బిజినెస్ లో ట్రాన్స్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నావు, ఒక బ్రేక్ త్రూ కోసం వెయిట్ చేస్తున్నావు, ఒక రూపాంతరం కోసం వెయిట్ చేస్తున్నావు, ఒక కొత్త తరాని కోసం వెయిట్ చేస్తున్నావు. దేవుడికి చెప్తుంటే లోక మర్యాదను అనుసరించకుండా నీ యొక్క మనస్సు మార్చుకొని నూతనంగా చేయమంటున్నాడు. హల్లెలూయా. నూతనం అంటే మరి కొత్తగా చేసుకోవాలి. ఎప్పుడు తెలుసా? ప్రతిరోజు ప్రతి నిమిషం ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉండాలి. ప్రతిరోజు కూడా మన జీవితము అనేది మారుతూ ఉంటుంది, షేప్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు మన యొక్క బాడీ అదే విధంగా ఉంటుందా? ఉండదు. బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి. రోజు బాగా తింటున్నాం అనుకోండి, ఏమవుతుంది? స్లిమ్ గా ఉంటామా? లేదు, లావ్ అయిపోతాం. అస్సలు తినకపోతే ఏమవుతుంది? బక్కగా అయిపోతాడు. మనం ఎవ్రీ డే చేస్తున్న పనులను బట్టి మన బాడీ షేప్ మారుతుంటుంది. అదే విధంగా మన ఎవ్రీ డే మన ఆలోచనలు బట్టి, మనం దేని మీద అయితే మనం మనసు పెడుతున్నాం దాన్ని బట్టి మన జీవితాంతము రూపాంతరం అవుతుందా లేకపోతే కిందికి దిగజారిపోతుందా అని తెలిసిపోతుంది. మనం చూసే వాటి మీద, మనం మాట్లాడే వాటి మీద, దాని గురించి చూసి మన మనసు ఎప్పుడు మారుతుంటుంది. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ సబ్జెక్ట్ గురించి చాలా డీప్ గా వెళ్దాం అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. సో ఇక్కడ వాక్యంలో పౌలు ఏం చెప్తాడు తెలుసా? రిక్వెస్ట్ చేస్తున్నాడు, కానీ రిక్వెస్ట్ ఏ విధంగా చేస్తున్నాడు సార్? వార్నింగ్ గా చెప్తున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం ఏం జరుగుతుందో దాని గురించి నువ్వు అనుసరించవద్దు అని చెప్తున్నాడు. ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ రిక్వెస్ట్ కూడా ఒక వార్నింగ్. హిస్ వార్నింగ్ ఇస్ దట్ నాట్ టు కన్ఫర్మ్. ఈ కన్ఫర్మ్డ్ అనే వర్డ్ యొక్క గ్రీక్ లో దాని అర్థం ఏంటి తెలుసా? షేప్ అవ్వడం, మోల్డ్ అవ్వడం. ప్రతిరోజు కూడా మనము చాలా విషయాలు వింటుంటాం. ఎంతమంది న్యూస్ చూసి అలవాటు ఉంది? న్యూస్ చూడరా? ఓన్లీ వర్షాకాలంలో మాత్రం న్యూస్ చూస్తారేమో. వర్షం ఎప్పుడు పడుతుంది, ఈరోజు పడుతుందా లేదా అని చెప్పి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? జనరల్ గా న్యూస్ చూస్తుంటాం, పేపర్ చదువుతుంటాం. ఈ రోజుల్లో పేపర్ ఎవరు వేసుకుంటున్నారు కదా? మొత్తం వాట్సాప్ యూనివర్సిటీ అయిపోయింది. వాట్సాప్ లోనే మెసేజ్ వస్తుంటాయి. ఇప్పుడు మన ఏరియాలో వర్షం వచ్చి వరద కొట్టుకుపోతుందో చూడాలంటే వాట్సాప్ లోనే ఎత్తికేస్తాం. మన ఏరియాలో కరెంట్ పోతే ఫస్ట్ వాట్సాప్ లో చూద్దాం, ఎవరో ఒకళ్ళు వాట్సాప్ లో కరెంట్ పోయింది ఎప్పుడు వస్తుంది చెప్తారు. వాట్సాప్ లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ ద్వారా కావచ్చు, టీవీ ద్వారా కావచ్చు, న్యూస్ పేపర్ల ద్వారా కావచ్చు, ఏదో ఒక దారిన మన జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఇన్ఫర్మేషన్ మన మనసులో పోతూనే ఉంటది. అయితే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ పోతుందో, ఆ ఇన్ఫర్మేషన్ మన మనసులోకి వెళ్ళిన తర్వాత మనము ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఆ దిశగా, ఆ డైరెక్షన్ గా ఎప్పుడైతే వెళ్తామో ఆ డైరెక్షన్ బట్టే మన రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ వింటామో, తీసుకుంటామో, ఆ ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని మన నడవడిక యాక్షన్ గా మారుతుందో ఆ దిశగా, ఆ డైరెక్షన్ లోకి వెళ్తాం. ఆ డైరెక్షన్ లోకి వెళ్తే ఆ డైరెక్షన్ లో వచ్చే ఒక రిజల్ట్స్ దాన్ని బట్టి అవి వస్తాయి. ఇప్పుడు ఒక విషయాన్ని విని, మంచి విషయం నేర్చుకొని మంచి దిశగా, మంచి డైరెక్షన్ గా వెళ్తే వచ్చే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? మంచిగా ఉంటుంది. ఒక చెడు విషయాన్ని విని చెడు దిశగా వెళ్ళాలని తలంపు పెట్టుకొని చెడు దిశగా వెళ్ళే ఒక ప్రవర్తన చూపించి ఆ చెడు దిశగా వెళ్తే ఏమవుతుంది? చెడు రిజల్ట్ వస్తుంది. మరి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? లోకములో ఉన్న మర్యాద మీద నీ యొక్క దృష్టి పెట్టకుండా, లోకంలో ఉన్న మర్యాదని దృష్టి పెట్టకుండా ఎక్కడ పెట్టాలి తెలుసా? నీ మనస్సునంట మంచి విషయాల మీద మనం పెట్టాలి. అప్పుడు నీ మనస్సు మారుతుంది, మారి రూపాంతరం పొందుతుంది. ఎప్పుడైనా స్పాంజ్ తెలుసుగా మీకు? స్కూల్లో డస్టర్ స్పాంజ్. ఆ స్పాంజ్ మురికి నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? మొత్తము మురికి అయిపోతుంది. ఆ ఎల్లో కలర్ ఉన్న స్పాంజ్ ఏమవుతుంది?
మొత్తం బ్రౌన్ లేకపోతే బ్లాక్ అయిపోతుంది. అదే స్పాంజ్ తీసుకెళ్ళి మంచి నీటిలో వేయండి, ఎట్లుంటది? దాని కలర్ అదే ఉంటుంది. తెల్లగా, అప్పుడే రిన్సప్ పెట్టి కడిగిన తెల్లగా ఉంటుంది. సో నీ మనస్సుని మురికి దాని మీద పెడుతున్నావా, లేకపోతే స్వచ్ఛమైన దేవుని సన్నిధిలో పెడుతున్నావా అనేది మనం తెలుసుకుంది. ప్రతిరోజు ఇది మైండ్ సెట్ అంటాం. దీన్ని మైండ్ ఎక్కడ సెట్ చేస్తున్నావు, నీ మనసుని ఎక్కడ సెట్ చేస్తున్నావు? సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోక మర్యాద మీద నీ మనస్సును ఉంచకని చెప్తున్నాడు పౌలు. ఎక్కడ ఉంచాలి మరి? ఎక్కడ ఉంచాలి? ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను. ఇక్కడ దేవుని వాక్యము ఏ విధంగా ఉంటుంది తెలుసా? రెండంచుల ఖడ్గముగా ఉంది. కీళ్లను అదే విధంగా మూలుగను విభజించు అంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తారు. దేవుడు బైబిల్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు 4:12 దేవుని వాక్యం అంట మన యొక్క హృదయంలో, మన మనసులను ఆలోచనలు శోధిస్తుంది, చెక్ చేస్తుంటది, రీసెర్చ్ చేస్తుంటది, రివ్యూ చేస్తుంటది. అందును బట్టి దేవుని వాక్యాన్ని ఎప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి, దేవుని వాక్యం ఎప్పుడు మనం చదువుతూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి ఎంత సమయం పెడుతున్నా ఒకసారి గమనించుకుంటాం. ఎందుకంటే మనకి లైఫ్ లో నేను ఎందుకు పనికిరాను, నేనేమి చేయలేను, నా వల్ల కాదు, ఇలాంటి యొక్క ఆలోచనలు వస్తుంటాయి. ఇలాంటి ఆలోచనలు సాతాను ఏం చేస్తాయి? మొత్తం తయారు చేసి ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తాయి. వాళ్ళు వచ్చి ఒక మాట అనడం, వీళ్ళు వచ్చి ఒక మాట అనడం, మనం ఆ యొక్క కృంగిపోవడం, డిస్కరేజ్ అయిపోవడం, డిసప్పాయింట్ అయిపోవడం, తర్వాత ఆఖరికి డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాటలు కావచ్చు, ఈ చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, అవన్నీ వచ్చి మన మైండ్ లో ఉండి, మన మైండ్ లో ఏమవుతుందో తెలుసా? మొత్తం మైండ్ అంతా మారిపోయి అసలు ఆ మాటలు మొదలు పెడతాం. నెగిటివ్ థాట్స్ అంటాం, నెగిటివ్ థింకింగ్ అంటాం, నెగిటివ్ టాక్ అంటాం. కానీ అదేంటంటే నెగిటివ్ గా మాట్లాడడం వల్ల నా వల్ల కాదండి, నేను చేయలేనండి, ఈ ఉద్యోగం నేను చేయలేకపోతున్నాను, నేను రిజైన్ చేస్తానండి, ఈ వ్యాపారం నేను చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదండి. ఎవరొక చెప్పుకుంటారు నీ వల్ల కాదు అని చెప్పి, వెంటనే ఆ మనసులో ఆ యొక్క ఆలోచన తిరుగుతుంది, నా వల్ల కాదు, నేను చేయలేని చెప్పి. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని చిత్త ప్రకారంగా అన్ని సాధ్యమే. ఆయన గాడ్స్ మాస్టర్ పీస్. ఎఫిషియన్స్ 2:10 చెప్తున్నారు. హల్లెలూయా. రోమీయుల పత్రిక 8:31 ఏముంది? దేవుడు మీ పక్షంలో ఉండగా మీకు విరోధి గాడ్ ఇస్ విత్ us who can be against us అని చెప్తుంది. బైబుల్ ఏమో ఆ విధంగా చెప్తుంది, కానీ లోకం ఏమో నాకు చేత కాదని చెప్తుంది. మనం దేని మీద పెట్టాలి? మన మనస్సు ఒకసారి గమనించుకుందాం. బైబుల్ వాక్యం మీద పెట్టాలి. హల్లెలూయా. మీకు మనం ఎప్పుడైతే ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళు మనం ఎప్పుడైతే కించపరుస్తారో, లేకపోతే నెగిటివ్ మాట్లాడతారో, మనకు చేత కాదని అంటారో, ఏమవుతుందో తెలుసా? మన మైండ్ లో, మన బ్రెయిన్ లో ఆలోచనలు వెళ్ళిపోతాయి. ఆలోచనలు వెళ్ళిపోయి ఆ యొక్క ఆలోచనలు నిరుత్సాహపడిపోతాం, డిస్కరేజ్ అయిపోతాం, డిసప్పాయింట్ అయిపోతాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం. మీకు ఒక రియాలిటీ ఒక ఫోటో చూపిస్తాను. ఒక పెట్ స్కాన్, టీవీ స్కాన్, బ్రెయిన్ ఒక ఫోటో స్కాన్ చూపిస్తాను డిప్రెషన్ గురించి యొక్క స్కాన్. ఆ స్కాన్ ఈ ఫోటో చూసినట్లయితే నార్మల్, మీకు లెఫ్ట్ గా ఉన్న నార్మల్ కింద ఉన్న ఫోటో అది ఏంటి తెలుసా? అసలు ఫోటో ఏంటి తెలుసా? మన యొక్క బ్రెయిన్ యొక్క స్కాన్. 1993 సంవత్సరంలో యూనివర్సిటీలో కొంతమంది సైంటిస్ట్, డాక్టర్స్ అందరూ కలిసి ఈ డిప్రెషన్ అనే ఒక టాపిక్ మీద, అంటే నిరుత్సాహపడడం, కురుంగిపోవడం అనే ఒక టాపిక్ మీద రీసెర్చ్ చేసి కొంతమంది యొక్క బ్రెయిన్ ని స్కాన్ చేశారు. నార్మల్ గా ఉన్న వ్యక్తి యొక్క స్కాన్, అదే విధంగా ఒక కృంగిపోతున్న వ్యక్తి యొక్క స్కాన్ చేశారు. బ్రెయిన్ లో ఏం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ కొన్నిసార్లు మన లైఫ్ లో అనిపిస్తుంటుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు, క్లారిటీ లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, అంత టెన్షన్ అయిపోతుంది. అదే విధంగా నాకు యాంగ్జైటీ వచ్చేసి తడబడిపోతున్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అప్పటి వరకు గొప్ప విషయాలు చేసి ఉంటాం మన లైఫ్ లో. అప్పటి వరకు అనేక ఛాలెంజెస్ ఎదుర్కొని ఉంటాం. అప్పటి వరకు అనేక పరిస్థితులు ఎదుర్కొని మన విజయాన్ని పొందుకుంటాం. కానీ సడన్ గా
నాకు ఏం చేయాలి అర్థం కావట్లేదు, టెన్షన్ అయిపోతుంది, ఏంటి ఏంటి అని అనుకుంటాం కదా. దాని వెనుక అనుకునే దాని వెనుక మన బ్రెయిన్ లో ఎగ్జాక్ట్ ఏమవుతుందో తెలుసా? ఇది అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న స్కాన్ చూసినట్లయితే నార్మల్ గా ఉన్న చూసినట్లు, నార్మల్ దాని కింద నార్మల్ అండ్ పదం కింద ఉన్న స్కాన్ చూసినట్లయితే, అంటే నీకు ఎడమ వైపు ఉన్న స్కాన్ చూసినట్లయితే అందులో ఆ స్కాన్ ఫోటోలో ఎల్లో కలర్ మార్కింగ్స్ కనిపిస్తున్నాయి. చూసారా? పసుపు పచ్చ, లైట్ గ్రీన్, అలాంటి మార్కింగ్ కనిపిస్తున్నాయి. అవేంటి తెలుసా? బ్రెయిన్ యాక్టివిటీ. బ్రెయిన్ యాక్టివిటీ. మనం ఏదైనా ఆలోచిస్తున్నామంటే, లేకపోతే ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు అర్థమవుతుందంటే, నేను మాట్లాడిన మాటలు మీకు సౌండ్ ద్వారా వచ్చి మీ యొక్క బ్రెయిన్ లో ప్రాసెస్ అయ్యి దాని యొక్క అర్థం మీరు తెలుసుకోగలుగుతున్నారు. ఇదంతా బ్రెయిన్ లో అవుతుంది. ఈ అర్థం తెలుసుకునే విషయం ఎక్కడ అవుతుంది? మీ మనసులో అవుతుంది. బ్రెయిన్ లో ఇక మాటలు ట్రాన్స్లేట్ అవుతాయి, మీకు అర్థమయ్యే విధంగా ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ యొక్క ట్రాన్స్లేట్ అయిన తర్వాత ప్రాసెస్ ఇక్కడ మనసులో అవుతుంది. ఆ మనసులో నేను చెప్పిన విషయం మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ బ్రెయిన్ లో ప్రాసెస్ అవ్వాలి. ఆ బ్రెయిన్ లో ప్రాసెస్ అవుతే ఏంటి తెలుసా? నరాలు కదులుతాయి. ఆ నరాలు కదలడమే దాని బ్రెయిన్ యాక్టివిటీ అంటారు. ఈ లెఫ్ట్ స్కాన్ లో ఉన్న దాంట్లో పసుపచ్చ కలర్ లో లేదా పచ్చగా ఉన్న కలర్ చూసినట్లయితే దట్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ యాక్టివిటీ. అది బ్రెయిన్ యాక్టివిటీ. అది నార్మల్ గా ఉండే వ్యక్తి. ఇక్కడ నార్మల్ గా ఉన్నారా, లేకపోతే నార్మల్ గా లేని వ్యక్తులు ఉన్నారా? ఎవరైనా నార్మల్ గా ఉన్నారు అందరూ? అప్పుడు నేను చెప్పే విషయాలన్నీ మీకు అర్థం అవుతుంది. ఓకే, నార్మల్ గా లేని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే నేను ఎందుకు అడిగాను తెలుసా? మనం ఇక్కడ ఉంటాం, మన మనసు ఎక్కడో ఉంటుంది. మైండ్, బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్ అంటాం కదా. స్కూల్లో జరుగుతుంటది. ఇక్కడ టీచర్ ఇలాగే వస్తుంటాడు ఆ స్టూడెంట్, కానీ టీచర్ చెప్పేది మాత్రం వినడు. కొంతమంది తలకాయ కూడా ఊపుతుంటారు, కానీ మైండ్ లోకి ఎక్కదు. ఎందుకంటే అది బ్రెయిన్ లో యాక్టివిటీ ఆ యొక్క సబ్జెక్ట్ గురించి లేదు, కానీ మనకు క్రికెట్ గేమో ఫుట్బాల్ గురించో ఉంది. అర్థమవుతుంది? సో ఇక్కడ ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నార్మల్ బ్రెయిన్ యాక్టివిటీ. మనం చెప్పే విషయాలు కావచ్చు, మనం మాట్లాడే విషయాలు కావచ్చు, మనం ఆలోచించే విషయాలు అన్ని బ్రెయిన్ లో ఫంక్షన్ అవుతూ ప్రాసెస్ అవుతుంది. కానీ రైట్ సైడ్ లో ఉన్న స్కాన్ చూద్దాం. అక్కడ పసుపు పచ్చ కలర్ లో ఉన్న యొక్క ఫోటోలు కావచ్చు, చిన్న చిన్న అంశాలు అక్కడక్కడ మాత్రమే ఉన్నాయి. మొత్తం అక్కడ ఎట్లుందంటే కూరుకుపోయినలాగా ఒక కేవ్ లోకి, ఒక గుహలోకి వెళ్ళిపోతే ఏ విధంగా చీకటి కమ్ముకుపోయి ఉంటుందో ఆ విధంగా మొత్తం కమ్ముకుపోయింది. ఇక్కడ దేంతో కమ్ముకుపోయింది తెలుసా? విపరీతమైన ఆలోచనలతోని ఆలోచించి చించి చించి ఏమైందంటే మొత్తం చినిగిపోయింది జీవితం. మొత్తం బ్రెయిన్ అంతా దేని గురించి ఆలోచిస్తాం? జాబ్ గురించి కావచ్చు, లేకపోతే పెళ్లి కాలేదని కొంతమంది బాగా ఆలోచిస్తున్నారు. ఏమంటారు, పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయిలకి అబ్బాయిలు దొరుకుతలేరు, అబ్బాయిలకి అమ్మాయిలు దొరకట్లేదు. ఇప్పుడు అదే నడుస్తుంది బయట సొసైటీలో. మనకి ఎన్ని ప్రపోజల్స్ వస్తున్నాయి, నాకు కాదు, మన యొక్క సంఘంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి మెసేజ్ పెడుతున్నారు. మన కాన్సర్ట్ కూడా చూసి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. 32 బైక్ అయితే చాలా వచ్చాయి. నేను ఆపలేకపోతున్నాను, లేదండి వాళ్ళు వేరే వాళ్ళని చూస్తున్నారు అంటే మళ్ళా ఫోన్ చేసి మొన్న మీరు చూస్తున్నారు అది ఓకే నన్ను అడుగుతున్నారు. అది ఓకే అయిపోతే మేము రెడీగా ఉన్నాం అని చెప్పి అంత అలా నడుస్తుంది ఇక్కడ. సో మనం దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం విపరీతంగా? బైబిల్ ఏం చెప్తుందంటే లోక మర్యాద, లోకం విషయాలు, లోకం దానికి ఆలోచించకుండా దేవుని వాక్యం మీద పెట్టబడుతుంది. అందుకే రైట్ సైడ్ చూసినట్లయితే ఈ యొక్క వ్యక్తి, ఇది రియల్ స్కాన్. ఇక్కడ ఈ రియల్ స్కాన్ చేసుకున్న వ్యక్తి, ఆయన యొక్క స్కాన్ రిపోర్ట్ ఏముందంటే ఆ యొక్క బ్రెయిన్ యాక్టివిటీ లేదు, ఆలోచించడం మానేసింది. ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా తయారైపోయింది. బ్రెయిన్ మొత్తం మారిపోయింది ఇక్కడ. అలాంటి వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. మీరు చూసారా, బాగా డిప్రెషన్ లో కుంగిపోయిన వ్యక్తి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఏం మాట్లాడుతున్నారు? వచ్చారు సికింద్రాబాద్ అంటాడు, వెంటనే నల్గొండ గురించి మాట్లాడుతారు. అర్థం ఎప్పుడు గమనించారా? సడన్ గా వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా మీరు అర్థం చేసుకోవడానికి 2 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే వారి మైండ్ ఎక్కడెక్కడెక్కడో జంప్ అవుతూ ఉంటుంది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా యాక్టివిటీ లేదు. బైబిల్ చెప్తుంది ఏంటి తెలుసా? మీ మనస్సుని దేవుని వాక్యం మీద పెట్టాలి, లేకపోతే ఏమవుతుంది తెలుసా? యాక్టివిటీ పనిచేయదు. ఇంకొక ఫోటో చూపిస్తాను. ఈ ఫోటో అందరికి అర్థమైంది కదా? ఇంకో ఫోటో చూపిస్తాను, ఇది చూడండి. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది నార్మల్ బ్రెయిన్. మీకు డాక్టర్లు ఎప్పుడైనా మా వాటర్ మంచిగా తాగండి అని చెప్పారు కదా? మంచి ఖచ్చితంగా వాటర్ తాగాలండి అని చెప్తారు. ఎందుకు తెలుసా? వాటర్ తాగడం మన యొక్క
మన యొక్క నాలుకకి దాహం తీర్చడానికి కాదు మెయిన్ గా ఇక్కడ, మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్ అవ్వడానికి. లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే నార్మల్ బ్రెయిన్, రైట్ సైడ్ చూసినట్టు డీహైడ్రేటెడ్ బ్రెయిన్. ఏ విధంగా అయితే మనకు వాటర్ తాగకపోతే మన బాడీ ఏ విధంగా డీహైడ్రేట్ అయిపోతుందో, అనగా మన యొక్క బాడీలో నీరు తగ్గిపోయిపోయి ఎక్కడ నీరసంగా అయిపోతామో, ఆ విధంగా మన యొక్క మనస్సులో కూడా సరి అయిన యొక్క అంశాలు సరిగా లేకపోతే ఏమవుతుందో తెలుసా, మన బ్రెయిన్ కూడా డిహైడ్రేట్ అయిపోతుంది. మనం ఆలోచించడం కూడా మానేస్తాం, ఆలోచన ముందు పారిపోతుంది, ఆలోచన విధానం సరిగ్గా ఉండదు, ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు అర్థం కాదు. అయ్యో నేను చాలా చేశాను, ఈ తప్పు ఎందుకు చేశాను నేను అని ఆలోచిస్తుంటా, క్వశ్చన్ చేస్తాను. నేను చెప్పేది రిలేట్ అవుతుందా? నేను ఇంత చదువుకున్నాను, ఇంత జ్ఞానం పొందుకున్నాను, ఇన్ని తెలుసు, ఎంతమందికి నేను సలహాలు ఇస్తాను, ఎంతమందిని గైడ్ చేస్తాను, కానీ నా జీవితంలో ఈ చిన్న చేయకపోతే అయిపోతుండే కదా అని అనిపిస్తుంది. కానీ ఆ సమయంలో ఎందుకు ఆ మిస్టేక్ చేయాల్సిన పరిస్థితికి వచ్చిందంటే ఆ యొక్క మనస్సు మొద్దుబారిపోయినట్టుగా ఉంది కాబట్టి తను సరిగ్గా చేయలేకపోయినాడు ఆ యొక్క విషయంలో. బైబిల్ ఏం చెప్తుంది సార్? త్వరగా ఇంకో వచనంకి వెళ్దాం. Proverbs chapter 4 verse 23. నీ హృదయములో నుండి జీవధారము బయలుదేరించాలని. నీ హృదయములో నుండి జీవధారం బయలుదేరుతుందంట. కానీ నువ్వు హృదయంలో ఏం పెడుతున్నావు? లోకరీత్యంగా ఉన్న విషయాలను పెడితే జీవం ఎక్కడ వస్తుంది? మొత్తం అల్లకల్లోనే వస్తుంది బయట. బైబిల్ ఏం చెప్తుంది సార్? నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం ఏం చేసుకోవాలి సార్? భద్రపరచుకోవాలంట, భద్రముగా కాపాడుకోవాలంట. బంగారం కాదు మనం కాపాడుకోవాల్సింది, మన యొక్క బైక్స్ కార్స్ కాదు కాపాడుకోవాల్సింది, మన యొక్క సర్టిఫికేషన్స్ కాదు కాపాడుకోవాల్సింది, మన యొక్క గ్రాడ్యుయేషన్స్ కాదు కాపాడుకోవాల్సింది. దేవుడు ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుంది సార్? ముందు నీ యొక్క హృదయాన్ని కాపాడుకో, భద్రపరచుకో. బంగారం ఎక్కువ ఏం చేస్తాం? బ్యాంకులో వెళ్తారు, లాకర్లో వెళ్తారు. బ్యాంకు లాకర్ కి డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చి మరి లాకర్ యొక్క స్పేస్ కొనుక్కొని మరి పెడతాం. అన్నిటికంటే మనం భద్రపరచుకోవాల్సింది ఏంటి తెలుసా? మన హృదయం, మన మనస్సు. మనస్సు అనేది ఒక యుద్ధరంగం. మైండ్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్. మైండ్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్. దావీదు కూడా గొలియాతు దగ్గర ముందు పోయేటప్పుడు ఏం చెప్పాడు తెలుసా? నేను నీ ముందుకు వస్తున్నాను, దేవుని నామములో వస్తున్నాను, నేను నీతో యుద్ధం చేయడానికి వస్తున్నాను. ఎప్పుడు ఎవరి ద్వారా వస్తున్నాడు సార్? దేవుని కృప ద్వారా వస్తున్నాడు. తన మైండ్ ఎవరి మీద సెట్ చేయబడిందంటే దేవుని మీద ఉంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా గొలియాతు దగ్గరికి వెళ్ళి ఫైటింగ్ చేయాలని, యుద్ధం చేయాలని చెప్పి భయపడుతున్నారు. ఎందుకు? వారికి మనసు దేని మీద సెట్ అయి ఉంది, దేని మీద స్థిరపరచబడింది అంటే భయం మీద స్థిరపరచబడింది. భయం ఎక్కడి నుంచి వచ్చింది? లోకం నుంచి వస్తుంది. కానీ దావీదు యొక్క మైండ్ ఎక్కడ సెట్ చేయబడింది? దేవాదేవుడి మీద సెట్ చేయబడింది. మరి నీ మైండ్ నా మీద దేని మీద సెట్ చేయబడింది? లోకములో ఉన్న భయము మీద సెట్ చేయబడిందా? లోకంలో ఉన్న ఈర్ష్య మీద సెట్ చేయబడిందా? లోకంలో ఉన్న అవమానాల మీద సెట్ చేయబడిందా? దేవుని మీద సెట్ చేయబడిందా? హల్లెలూయా. మైండ్ ఇస్ అ బ్యాటిల్ ఫీల్డ్. జాగ్రత్తగా గమనించుకోండి. రోజుకి మన మనస్సు అంటే మన మైండ్ 50,000 to 70,000 థాట్స్, అనగా 50,000 నుంచి 70,000 యొక్క ఆలోచనలు ఆలోచించగలుగుతుంది పొద్దున నుంచి రాత్రి వరకు. కొంతమంది మైండ్ తెలుసా దానికంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్. నిద్రలో కూడా మైండ్ నడుస్తూనే ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించింది పొద్దున్న లేచినాక ఇంతసేపు పడుకున్నా కూడా టైర్డ్నెస్, ఎనర్జీ లేకుండా? ఎందుకు తెలుసా? వారి శరీరం నిద్రించింది కానీ మైండ్ నిద్రపోలే, టైర్డ్ ఉంది. కానీ ఎప్పుడైనా నీకు అనిపించిందా, అరే నేను పడుకుని 4 గంటలకే చాలా హ్యాపీగా పడుకొచ్చింది, చాలా మంచి నిద్ర పట్టి తృప్తిగా నిద్ర, ఎలా పడుకున్నావు, ఎలా నిద్ర వచ్చిందా మంచిగా అంటే మంచి నిద్రపోయానండి, పడుకుని 4 గంటలైనా కానీ మంచి నిద్ర పట్టింది. ఎందుకు తెలుసా? మైండ్ కూడా కామ్ డౌన్ అయింది. కానీ 10 గంటలు పడుకున్నావు కానీ నీకేంటి ఇంకా టైర్డ్ గా ఉందంటే ఏమో డిస్టర్బ్ ఎందుకు? మైండ్ రన్నింగ్, ఇంకా పనిచేస్తూనే ఉంది, మైండ్ ఇంకా తిరుగుతూనే ఉంది. ఆలోచనల మీద తీవ్రమైన ఆలోచన మీద ఆలోచన నడుస్తూనే ఉంది. అర్థమవుతుందని నేను చెప్పాను. ఎప్పుడైతే మైండ్ తీసుకెళ్ళి దేవుని వాక్యం మీద పెడతామో, దేవునికి సన్నిధి పెడతామో, దేవుని యొక్క విషయాలు పెడతామో, పనులకు సంబంధించిన విషయాలు పెడతామో, అప్పుడు మైండ్ నెమ్మది పొందుకుంటుంది. ఎలా తెలుసా? ఒక మాట చూద్దాం త్వరగా. యెషయా గ్రంథం 26:3. యెషయా గ్రంథం 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా
కాపాడదు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మరొకసారి చదువుకుందాం మాట జాగ్రత్తగా. ఆ స్క్రీన్ మీద ఉంది, అందరం కలిసి చదువుదాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిని కాపాడదు అంట. ఇక్కడ మనలో ఉన్న వాళ్ళలో ఎవరి మనసు దేవుని మీద ఆనుకుని ఇప్పుడు, లేకపోతే లోక మర్యాద మీద ఆనుకుందా? గమనించుకుందామా? ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుని ఉంటుందో, దేవుని యొక్క సన్ని మీద ఫోకస్ ఉంటుందో, దేవుని వైపు చూస్తుంటుందో, వాడి మనసులో శాంతి సమాధానం. అయ్యో నా లైఫ్ లో పీసే లేదండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఈ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎన్నో సమస్యలు ఇవే నడుస్తుంటే నా లైఫ్ అంతా ఒక వర్స్ట్ లైఫ్ అయిపోయిందండి, ఒక 5 నిమిషాలు నెమ్మది లేదండి అని చాలా మంది అంటుంటారు. వాళ్ళు చేయాల్సింది ఏంటి తెలుసా? లోక మర్యాద మీరు చూస్తున్నారు కాబట్టి నెమ్మది లేదు, నెమ్మది లేకపోగా పరిగెత్తుతున్న జీవితం అయిపోయింది. వాళ్ళు చేయాల్సింది ఇమీడియట్ గా యెషయా 26:3 చెప్పినట్టుగా వారు మనసు ఏం చెప్పాలి చేయాలి తెలుసా? దేవుని ఆనుకునే విధంగా ఉండాలి, దేవుని మీద సెట్ ఉండాలి. మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? మైండ్ షుడ్ బి సెట్ ఆన్ ద గాడ్లీ థింగ్స్. దేవుని యొక్క విషయాల మీద వారి మనస్సును కేంద్రీకరించాలి. హల్లెలూయా. మైండ్ 50 నుంచి 70,000 ఆలోచనల మీద ఆలోచిస్తాడు పొద్దున రాత్రి వరకు. కానీ చెప్పినట్టుగా కొంతమంది రాత్రి కూడా ఆలోచిస్తుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? ఎంత ఆలోచిస్తే పీస్ అనేది కాదు, శాంతి సమాధానం రాదు. కానీ ఎవరి మనసు అయితే దేవుని మీద ఆధారపడి ఉంటుందో వారికి వస్తుంది పీస్. చెక్ చేసుకోవాలి. ఎవ్రీ డే ఇస్ ఎ క్వశ్చన్ ఫర్ us. మన మనసు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఎవరి మీద ఆనుకుంటుంది? భర్త మనసు భార్య మీద ఆనుకుంటుందా? భార్య మనసు భర్త మీద ఆనుకుంటుందా? లేకపోతే భార్య స్త్రీ యొక్క మనసు ఇంకా కుటుంబ సభ్యుల మీద ఆనుకుంటుందా? పిల్లల మీద ఆనుకుంటుందా? లేదా పక్కింటి వాళ్ళ మీద ఆనుకుంటుందా? ఎవరి మీద ఆనుకుంటున్నా? దేవుని మీద ఆనుకుంటున్నామా లేదా? 10వ అధ్యాయం 5వ వచనం, కొరింథీయుల 2వ పత్రిక. ఇంగ్లీష్ లో నుంచి చదువుతాం, చాలా క్లియర్ గా ఉంది. ఏంటంటే we take captive every thought to make it obedient to Christ. అనగా ప్రతి ఆలోచన కూడా క్రీస్తుకి లోబడినట్టుగా ఉండాలట. మరి మన ఆలోచన ఎలా ఉండాలి? క్రీస్తుకి లోబడి. అంటే మన ప్రతి ఆలోచన, మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు 50,000 ఆలోచనలు కావచ్చు, 70,000 ఆలోచనలు కావచ్చు, 1,00,000 కావచ్చు, కొంతమంది 2 లక్షల టార్గెట్ రికార్డు కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు, ఓవర్ థింకింగ్ క్యాండిడేట్స్. ఆ 2 లక్షలైనా 5 లక్షల ఆలోచనలైనా కావచ్చు. కానీ ఎవరైనా కూడా ప్రతి ఆలోచన క్రీస్తుకి లోబడినట్టు విధముగా ఉండాలి. లేకపోతే దేనికి లోబడినట్టు అవుతుంది తెలుసా? లోక మర్యాదకు లోబడినట్టుగా అయిపోతుంది. 2 కొరింథీయుల 10వ అధ్యాయంలో వచ్చే ప్రకారం. హల్లెలూయా. సో ఈ రోజున మన యొక్క మనసు దేవుని వైపు ఆనుకొని ఉండాలి, లేకపోతే లోకానికి లోపడినట్టుగా అయిపోతుంది. లోకము మనల్ని రన్ చేస్తుంది. ఇప్పుడు అపవాది మన జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తుంది అంటే దాని అర్థం ఏంటంటే, ఇబ్బందికరమైన పరిస్థితులు మన జీవితంలో తోసేయడానికి అపవాదికి అధికారం లేదు. ఆ పరిస్థితులను తయారు చేస్తుంది, ఆ పరిస్థితులను తయారు చేస్తుంది. కానీ ఆ పరిస్థితులను చూసి ఆలోచనలు, భయపడే ఆలోచనలు, ఇబ్బందికరమైన పరిస్థితులను చూసి ఇబ్బంది పడే ఆలోచనలతోని మన యొక్క పతనం మొదలవుతుంది. అర్థమవుతుందండి? హల్లెలూయా. ఫాస్ట్ గా చెప్తున్నానా? సో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ పాయింట్, మన మనస్సుని దేవుణ్ణి ఆనుకొని ఉండాలి. 2వ పాయింట్, మన వాక్యమును ఎప్పుడు నెమరవేస్తూ ఉండాలి. 2వ పాయింట్ ఏంటి? వాక్యాన్ని ఎప్పుడు నెమరవేస్తూ ఉండాలి. 3వ పాయింట్, ఈ 2 పాయింట్లు చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క మైండ్ ట్రైన్ అవుతుంటుంది. మనకు మైండ్ ట్రైన్ అవుతుంది. ఏ విధంగా ఆలోచించాలి? ఈ రోమన్స్ చాప్టర్ 12:2 నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే, దీంట్లో ఉన్న ఆ టెక్నిక్ కావచ్చు, ఆ ట్రిక్ కావచ్చు, ఏమైనానండి, దాంట్లో అర్థం దగ్గర 2007వ సంవత్సరంలో నేను తెలుసుకున్నా. అప్పటి నుంచి నా మైండ్ ని నేను చాలా స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేశాను. వారు అన్న మాటలకి వీళ్ళని అస్సలు పట్టించుకో. కొంతమంది నన్ను అంటారు ఎమోషన్ లెస్ పర్సన్. ఎమోషన్సే ఉండవు నేను. నేను అనగానే తిట్టిన వెంటనే కోపం రావడం, లేకపోతే వారి మీద కోపం రాగానే వారి మీద చూపించడం వెంటనే నా దగ్గర నుంచి రావు. ఎందుకంటే బైబుల్ నీకు మాటని నేర్చుకొని జాగ్రత్తగా పఠించి ముందుకు నడిపించండి. ఒక ఫార్మర్, ఒక రైతు, తను భూమిలోంచి పంట ఏదొస్తుందా అని భయపడడు. ఎందుకంటే ఆ యొక్క భూమిలో ఏమి నాటాడో తనకి తెలుసు కాబట్టి అదే బయటకు వస్తుందని తెలుసు కాబట్టి.
జాంకాయలు నాటితే బనానాలు వస్తాయా? అమ్మో, నేను జాంకాయలు విత్తనాలు నాటాను కదా, 6 నెలల తర్వాత బనానా వస్తే ఎట్లా నా బిజినెస్, నా యొక్క కుటుంబం ఏది కదా, ఏ విధంగా మరి నమ్మాలని చెప్పి భయపడరు. ఎందుకంటే జాంకాయ విత్తనాలు నాటితే ఏమొస్తుంది? జాంకాయలు వస్తుంది. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు. నీ మనస్సులో కూడా ఏ విధంగా ఆలోచనలు పెట్టి నువ్వేది నాడుతూ ఉంటావో అదే కోస్తావు. వాట్ ఎవర్ ఎ మ్యాన్ సోస్ దట్ హీ విల్ రీప్. గలీతులు రాసిన పత్రిక 6:7 ప్రకారం. సో ఈ రోజున మనం ఏం ఆలోచిస్తున్నాం? ప్రతిరోజు ఏం ఆలోచిస్తున్నాం? మనం గమనించుకుందాం. అన్ని బాగున్నప్పుడు ఆలోచించుకుంటాం, కానీ అన్ని బాగున్నప్పుడు కాదు. ఇక్కడ కొన్ని బాలేని పరిస్థితుల్లో కూడా మన ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, ఆలోచన విధానం ఏది మనం చూసుకోవాలి, మనం పరీక్షించుకోవాలి, ఎప్పటికప్పుడు దాన్ని చేంజ్ చేసుకుంటాం. మనము వీక్నెస్ మీద ఫోకస్ చేస్తే మన మైండ్ వీక్ అయిపోతుంది. స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తే స్ట్రెంగ్త్ అవుతుంటుంది. బలము మీద మనం ఫోకస్ చేస్తుంటే మన మైండ్ బలపడుతుంది. హల్లెలూయా.